హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్. అదిరిపోయే ఆలుగడ్డ రసం చూపించాను. సూపర్ ఈజీ, సూపర్ టేస్టీ అండ్ కొత్తగా ఇన్నోవేటివ్గా ఉంటుంది మీ ఇంట్లో అందరికీ. ఆలుగడ్డ నచ్చని పిల్లలు ఉండరండి. చారు ఏమో ఒకటే టైప్ ఆఫ్ చారు, సాంబార్, పచ్చి పులుసు, ఇది తప్పితే ఇంకేం లేదా అని కూడా అడుగుతుంటారు మిమ్మల్ని. అట్లాంటి టైంలో మనకి గుర్తుకు రావాల్సింది ఆలుగడ్డ రసము. దానికి పెద్ద ఆలుగడ్డ ఒకటి చాలు. ఒక్కసారి కావాల్సిన పదార్థాలు చూసేద్దాము మనం. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ఆవాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు రెక్కలు, ఎండుమిర్చి, ఇంగువ, ఆలుగడ్డ, టమాటా అండ్ కొద్దిగా ఆయిల్. దట్స్ ఆల్. చేసేద్దామా? జస్ట్ ఒక ఆలుగడ్డని నేను పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాను. కుక్కర్లో పెట్టేద్దాం, ఈజీ, మనకి తొందరగా అయిపోద్ది. ఇది ఒక ఆలుగడ్డ అంతే. చిన్న ఆలుగడ్డలు అయితే 2 తీసుకోండి. 2 టమాటాలు, వెరీ స్మాల్ ఉల్లిపాయ, లేకపోతే ఉల్లిపాయలు ఒక చెక్క, ఒక పచ్చిమిరపకాయ, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు అండ్ కొద్దిగా వాటర్, 1 కప్పు వాటర్. ఇది ఉడకటానికి. ఎక్కువ నీళ్ళు పోయకండి. నీళ్ళు తర్వాత అవసరాన్ని బట్టి పోసుకోవడానికి ఉంటుంది. మూత పెట్టేయటమే. జస్ట్ 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్ మీద. దట్స్ ఆల్. 2 విజిల్స్ వచ్చినాక మనము పోపు వేసుకొని రసం అయిపోతుంది. ఇంత సింపులా, ఇంతే సింపుల్. మనము తీసుకున్న డెసిషన్, తీసుకున్న కూరగాయని బట్టి అసలు ఈ టేస్ట్ అంతా మారిపోతుందండి. 100% అంటే 100%. ఇప్పుడు ఈ ఆలుగడ్డ చారు ఇంట్లో పెట్టి చూడండి. దీనికి వేరే పెట్టండి, ఆలుగడ్డ మసాలా రసం. నో, ఆలు సబ్జీ, నార్త్ ఇండియన్స్ కూర పేరు. ఇంకేం పెడదాం అబ్బా దీనికి? మీరు రాయండి, దీనికి ఏం పేరు పెట్టాలో నాకే తోచట్లేదు. దీన్ని ఆలుగడ్డ రసం అని నేను అంటాను. మీరేం చెప్తారో అది కన్ఫర్మ్ చేసుకుందాం తర్వాత. థంబ్నెయిల్ మార్చేస్తా. మీరు ఒక మంచి పేరు నాకు సజెస్ట్ చేస్తే నేను వెంటనే ఇమీడియట్గా థంబ్నెయిల్ మార్చేస్తా. చలో, మనం అందరం ఏం అనుకుంటే, ఏం ఆలోచిస్తే అదే ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే ఒక స్టాండర్డ్ కింద సెట్ అయిపోతుంది. సీరియస్లీ, ఒకప్పుడు సావిత్రి ఎంత లావుగా ఉండేదండి, అయినా కానీ ఆమెని అడ్మైర్ చేసేవాళ్ళు. ఆ తర్వాత చాలామంది వచ్చారు, ఖుష్బూ, అండ్ దెన్ కొంచెం లావు ఉన్న వాళ్ళు, కొంచెం బక్కగా ఉన్న వాళ్ళు, అట్లా డిఫరెంట్గా మనం అడ్మైర్ చేసిన దాన్ని బట్టి అక్కడ స్టాండర్డ్ మారిపోతూ వచ్చింది. కొన్ని రోజుల తర్వాత అయితే 0 సైజ్ అన్నారు, అదే అందం అన్నారు. ఆ తర్వాత ఇంకేదో అన్నారు. ఇప్పుడు మళ్ళీ కొంచెం ట్రెండ్ ఏంటంటే ఈ చేతులు పెట్టుకొని కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళని, విద్యాబాలన్ లాంటి వాళ్ళని ఇష్టపడుతున్నారు. ఎవరు ఏది స్టాండర్డ్ అక్కడ నాకు కామన్గా కనిపించింది అందరిలో. ఆ ట్రెండ్ సెట్ చేసింది అయితే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అండి. సీరియస్లీ, మనం ఎలా ఉన్నా కానీ ఫిట్ అండ్ హెల్తీగా ఉంటాం అనేది కామన్. బాడీ ఎలా ఉన్నా కానీ మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారా లేదా అనే దాన్ని బట్టే ఉంటుంది. ఇప్పుడు ఈ రెసిపీ ఎలా ఉండాలి అంటే డెఫినెట్గా అందులో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ పర్ఫెక్ట్ ఉండి ఆ మిక్స్ అండ్ మ్యాచ్ మనకి కుదిరితే కనుక ఇదే ఒక స్టాండర్డ్ రెసిపీ అయిపోతుంది. సో స్టాండర్డ్ అనేది ఎక్కడ ఉంది? మన కాన్ఫిడెన్స్లో ఉంది. ద వే వీ ఎగ్జిక్యూట్ అవర్ సెల్ఫ్ ఇన్ లైఫ్, ద వే వీ ఎగ్జిక్యూట్, వీ మిక్స్ ఆల్ ద ఇంగ్రీడియంట్స్ ఇన్ ద రెసిపీ. ఇంగ్లీష్ రాదు, వచ్చింది మాట్లాడిన దానికి నేనేం రిగ్రెట్ అవ్వదు. తప్పులుంటే మీలాంటి వాళ్ళు కరెక్ట్ చేస్తారు కదా, నో ఇష్యూస్. చలో, 2 విజిల్స్. 2 విజిల్స్ అయినాయి. విజిల్ కూడా వచ్చేసింది. ఇట్లా వేడి మీద ఉండగానే పప్పు గుత్తి వేసి తిప్పేద్దాం దీన్ని. మీ ఇంట్లో పప్పు గుత్తి లేదనుకోండి, ఏం చేస్తారు? మంచిగా పెద్ద అడుగు ఇట్లా మందం ఉన్న గిన్నె వేసి తిప్పుకోవచ్చు, చారు గరిట వేసి తిప్పుకోవచ్చు, మన ఇష్టం. ఆలుగడ్డల్ని మ్యాష్ చేయటం మన మెయిన్ ఇంపార్టెంట్ పని. మిగతా అన్నీ అలా ఉన్నా పర్వాలేదు, అంతే. ఇంత ఈజీ. 2 minutes. అట్లా కొంచెం అక్కడక్కడ ఆలుగడ్డ ముక్క చెక్క ఉన్నా పర్వాలేదు. ఇందులో కొద్దిగా పెసరపప్పు వేస్తే కూడా బాగుంటుంది, కానీ వద్దు, మీకు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ పెడితే మీరు చేయరు. ఇది కూడా పక్కకు పెట్టేస్తున్నా. ఇంత సింపుల్ రెసిపీ అండి. మీరు ఎంత తొందరగా చేస్తే నేను అంత హ్యాపీ ఫీల్ అవుతాను. జస్ట్ ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ చాలు, ఎక్కువ అవసరంలా. ఈ మధ్యన ఆయిల్ బాగా తగ్గించేసా. చింతపండు చూసారా, 2 రెక్కలు, 3. దీన్ని కొంచెం రసంలాగా చేస్తున్నాం. పులుపు ఎక్కువ అవసరం లేదు, అది అలాగే టేస్ట్ ఉంటుంది. ఆల్రెడీ టమాటోస్ వేసాం కదా. నూనె కాగేలోపు, పోపు వేగేలోపు మనం చాలా పనులు చేసుకోవచ్చు, రైట్? అదే మనల్ని స్పెషల్గా నిలబెడుతుందండి, ఆడవాళ్ళని. మనకున్న మల్టీ టాస్కింగ్. వంటని ఇంట్రెస్టింగ్గా, ఎంతూజియాస్టిక్గా, ప్రేమగా చేసేవాళ్ళు రోజంతా పాజిటివిటీతోనే ఉంటారు. సకారాత్మక ఆలోచనలు మనల్ని మంచిగా ఉంచుతాయి, పీస్ఫుల్గా. ట్రై చేయండి. పోపు వేసేస్తున్నా. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర అండ్ దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేరు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేరు. అంటే ఏంటంటే ఇందులో వెల్లుల్లి ఎక్కువ పడుతుందని అర్థం. ఒక 2 ఎండుమిరపకాయలు,
ఇత్తడి గిన్నెలోకి ఇత్తడి గంటె అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నా, ఒక 1/2 టీ స్పూన్. మనం ఆలుగడ్డ టమాటా వేసాం కదా, అందులోకి అల్లం వెల్లుల్లి బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేటట్టు వేయిస్తున్నా నేను. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఇంగువ, ఇదిగోండి ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, పసుపు ఒక 1/2 టీ స్పూన్, కారం ఒక 1 టీ స్పూన్ వేసాను. ఇదంతా ఏంటంటే కలర్ కోసం. ఉప్పు కూడా ఇందాక 1/2 టీ స్పూన్ వేసాం, గుర్తుందా? అన్నీ వేసి మన చింతపండు గుజ్జు ఉంది కదా, చింతపండు రసం, నీళ్ళు ఎన్ని కలపాలి అనేది మనం డిసైడ్ చేసుకుందాం. మనం ఉడకబెట్టి పెట్టుకున్న ఆలుగడ్డ టమాటా గుజ్జు. ఇప్పుడు ఇది చూడండి మీరు, ఈ కన్సిస్టెన్సీ ఒకసారి మనకి పప్పుచారు లాగా రావాలి. ఎస్, అంతే. ఎంత బాగుంటుందండి ఇది. ఒకసారి ఉప్పు అన్నీ చూడండి, పులుపు ఎక్సలెంట్, నెక్స్ట్ లెవెల్. అంతే ఎక్కువ చేసుకొని, మా ఇంట్లో ఇవాళ 3 మనుషులు ఉన్నామండి, మాకు 2 పూట్లకి వస్తుంది ఇది. ఎందుకంటే వేరే కర్రీస్ కూడా ఉంటాయి కదా, దీన్ని కొంచెమే వేసుకుంటాం అన్నట్టు. కొంచెం చేసుకుంటే ఆ రోజుకి ఖతం, మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టే పని ఉండదు అనవసరంగా. కాబట్టి కొంచెం కొంచెం చేయండి, ఎప్పటికప్పుడు టేస్టీగా చేయండి. ఒకవేళ మిగిలింది అనుకోండి కొంచెం, ఇంత మెయిడ్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదండి, ఇచ్చేస్తే వాళ్ళు కూడా టేస్ట్ చేస్తారు. అనవసరంగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినటం వల్ల ఏంటంటే, ఎక్కువ ఉందనుకోండి ఏం చేయలేం, పెట్టాల్సిందే, నెక్స్ట్ డే తినాల్సిందే. తక్కువ ఉంటే మాత్రం ఇచ్చేస్తే ఏమవుతుందంటే నెక్స్ట్ రోజు ఫ్రెష్గా తినచ్చు అండ్ వాళ్ళకి ఇవ్వచ్చు. ఆ ఇచ్చిన సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం ఇన్ని వేసినాం కదా, మీరు ఏమీ వేయకుండా పోపు వేసి ఒక 2 టీ స్పూన్ల సైలాస్ కిచెన్ కూరకారం వేసినా కానీ సరిపోతుంది. ఇందులో అన్నీ ఉన్నాయి, A to Z ఉంది, ఇంకా ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ కూడా చాలా ఉన్నాయి. అంటే మీ పని తగ్గుద్దని చెప్తున్నాను. అండ్ ధనియాల పొడి మన కార్ట్లో దొరుకుతుంది, సైలాస్ కిచెన్ కార్ట్లో. జీలకర్ర పొడి అన్నీ ఒరిజినల్, ఆల్రెడీ తెప్పించుకున్న వాళ్ళు చాలామంది వాళ్ళ ప్రేమ అంతా చూపిస్తున్నారు, చెప్తున్నారు నా కామెంట్స్లో. నా జీలకర్ర పొడి ఇట్లా ప్యాకెట్ కట్ చేస్తుంటేనే గుబాళించిపోతుంది స్మెల్ అని. వేయించేటప్పుడు నేను దగ్గరుండి చూసుకుంటున్నానండి, ఆ స్మెల్ నాకు రాకపోతే తీయద్దు పెంక మీద నుంచి అని చెప్తున్నా. చాలా బాగుంది. ఉల్లిపాయ పూర్తిగా ఉడికిపోయింది, ఆలుగడ్డ టమాటా అన్నీ ఉడికిపోయినాయి. జస్ట్ అన్నీ కలిపి మిక్స్ అండ్ మ్యాచ్లో మసాలా ఒక్కటే మిగిలింది, అది కూడా ఒక 2-3 మినిట్స్ చాలు. ఆ చింతపండు పులుసు ముఖ్యంగా. కన్సిస్టెన్సీ యూ ప్లీజ్ డిసైడ్. నేనైతే 350 ml ఆఫ్ వాటర్ పోసాను. ఒక్క ఆలుగడ్డ మా 3 మనుషులకి 2 పూట్ల సరిపోతుంది, ఇంకా మిగులుతుంది. నేను చెప్పిన కొంచెం మిగులుతుంది. మసాలా స్టార్ట్ అవగానే ఇదిగోండి కొత్తిమీర కూడా వేస్తున్నా. కొత్తిమీర కూడా వేసి మరిగితే ఆ రసం అంతా దిగుద్ది, దింపే ముందు వేయటం కాదు. అయిపోయింది, కట్టేసా. సూపర్ డూపర్. చలో, మన అన్నం, మన ఆలుగడ్డ చారు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఏదైనా ఫ్రైస్తో పాటు పక్కకు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. కొన్ని ఎక్స్పీరియన్సెస్ అండి, ఎన్నిసార్లు మనకి చెప్పినా కానీ మళ్ళీ అదే చేస్తుంటాం. ఈ నోరు కాలటం ఒకటి. కాఫీ కూడా అంతే, నేను మార్నింగ్ తాగేటప్పుడు అది కాలుతుంది అని తెలుసు, కానీ అంత వేడిగా తాగటం ఇష్టం, అంతే తాగుతూనే ఉంటాం. బాగుంది అనే పదానికి పర్యాయ పదం ఏమైనా ఉందంటే ఈ రసం అన్నం, ఆలుగడ్డ రసం అన్నం అంత టేస్టీగా ఉంది. చాలా చాలా చాలా. అండ్ కొత్తదనాన్ని పరిచయం చేయడంలో మనం ముందుంటాం, ముఖ్యంగా తెలుగు వాళ్ళం. కాబట్టి ఇది ట్రై చేయండి, మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. సింపుల్ కదా, వా అంటే వా. ఉండనా మరి మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ పలకరిస్తాను. దీనికి థంబ్నెయిల్ ఏం పెట్టాలో చెప్పరా, నేను చేంజ్ చేస్తాను. మీ దగ్గరికి వచ్చేటప్పుడు ఒక థంబ్నెయిల్లో వస్తుంది, మీరు ఇచ్చిన కామెంట్స్ని బట్టి నేను చేంజ్ చేస్తాను మళ్ళీ. బాయ్, సీ యూ.